గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మళ్ళీ మా మ్యాగీ గాడి ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేసానండి. మా హస్బెండ్ దానికి స్నానం చేయించాడనమాట. స్నానం చేయించిన తర్వాత దాన్ని చూడండి ఎన్ని తిప్పలు పడి దాన్ని శుభ్రంగా తుడవాలి. తుడిచిన తర్వాత మంచిగా కోమ్ చేయాలన్నమాట. అసలు ఎంత ముద్దుగా తుడిపించుకుంటుందంటే అసలు ఏమీ ఎరగనట్లు అమాయకంగా కూర్చుంటుందండి. చూసారా ఎలా ఫేస్ పెట్టిందో. మా మ్యాగీ గాడు అసలు ఎంత ముద్దుగా ఉంటాడో స్నానం చేయించిన తర్వాత. మంచిగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట మా మ్యాగీ. సో మా హస్బెండ్ పాపం స్నానం చేయించడం ఒక ఎత్తు అయితే, స్నానం చేయించిన తర్వాత దాన్ని మంచిగా తుడిచి దాన్ని కోమ్ చేయడం అనేది ఒక ఎత్తు అనమాట. సో మ్యాగీ మ్యాగీ తుడవాలంటే నుంచుంటుంది, బ్యాక్ తిరగమంటే బ్యాక్ తిరుగుతుంది. ఎంత ముద్దుగా పనులు చేయించుకుంటుంది అంటే అంత ముద్దుగా మాట వింటుంది అనమాట మా మ్యాగీ గాడు. చూసారా ఎంత ముద్దుగా కూర్చుందో. అసలు ఆ స్నానం చేయించిన తర్వాత కూడా దాన్ని లోపల నుంచి తీసుకొచ్చేసరికి ఎంత బరువు అనిపిస్తుందో దాన్ని తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టి తుడుస్తాడనమాట. సో మా మ్యాగీ గాడికేమో ఫ్రెష్గా ఉండాలి, స్నానం చేయిస్తే మంచిగా ఉంటుందని దానికి కూడా తెలుసు. అందుకోసమే స్నానం చేయించుకుందురా అంటే చాలు మంచిగా బాత్రూంలోకి వచ్చేస్తుంది మా మ్యాగీ గాడు. చూసారా ఎంత క్యూట్గా ఉందో మా మ్యాగీ. ఎంతైనా ఆడపిల్ల కదండి, సో అందుకే క్యూట్గా ఉంది మా మ్యాగీ. వాళ్ళ మా హస్బెండ్ ఏం చేస్తున్నాడంటే ఇంకా దానికి కోమ్ చేయాలని చెప్పి అది తీసుకురావడానికి వెళ్ళాడు లోపలికి. ఇంకా తీసుకొచ్చిన తర్వాత అసలు ఎంత ముద్దుగా దువ్వించుకుంటుందంటే అంత ముద్దుగా దువ్వించుకుంటుందండి. అసలు చిన్నపిల్లల్ని కదా రెడీ చేసినట్లు చేస్తాడు మా హస్బెండ్. అసలు ఎంత బాగా నీట్గా దువ్వి కోమ్ చేసి దానికి ముద్దుగా రెడీ చేస్తాడు. అంత రెడీ చేసిన తర్వాత చూడాలండి మా మ్యాగీ గాడు ఎంత స్మార్ట్గా ఉంటుందో. దిష్టి తగిలేలాగా ఉంటుంది అనమాట మా మ్యాగీ. సో ఇట్లా పాపం మా హస్బెండ్కి నియర్లీ 1 వీక్ 10 డేస్కి ఒకసారి ఇదొక వర్క్ అనమాట. దానికి బాత్ చేయించి ఇట్లా దానికి మంచిగా రెడీ చేయడము. సో అలా మా హస్బెండ్ చేస్తూ ఉంటే చూడండి ఎంత బాగా చేయించుకుంటుందో. సో అలా మా మ్యాగీ గాడు ముచ్చట్లండి. మా మ్యాగీ గాడు స్నానం చేయించాక ఇలా ఉంటుంది మా హస్బెండ్కి పని. నియర్లీ 1 అవర్ అయితే పడుతుంది అనమాట మా హస్బెండ్కి ఇలా రెడీ చేయడానికి. మా నాన్న ఎంత మంచివాడో, నన్ను మంచిగా రెడీ చేస్తాడు, నన్ను క్యూట్గా చూసుకుంటాడు, ఎంత ముద్దుగా దూతున్నాడో మా నాన్న. నాకు చాలా ఇష్టం నాకు మా నాన్న అంటే. నాకు మంచిగా వీక్లీ వన్స్ స్నానం చేయిస్తాడు, నన్ను ఎంత బాగా ఫ్రెష్గా ఉంచుతాడో మా నాన్న. ఐ లవ్ యూ నాన్న, నువ్వంటే నాకు అందుకే చాలా ఇష్టము. చూడండి మా నాన్న నా కోసం ఎంత కష్టపడుతున్నాడో. పాపం కదా, ఎంత మంచిగా నన్ను రెడీ చేస్తున్నాడో మా నాన్న. చూసారా నేను ఎంత స్మార్ట్గా రెడీ అయిపోయాను, ముద్దుగా ఉన్నానా? చెప్పండి, ముద్దొస్తున్నాను కదా నేను. అందుకే మా నాన్నకి నేనంటే ఇష్టం. సో నన్ను మంచిగా దువ్వేసిన తర్వాత నాకు ఒక ముద్దు ఇస్తాడనమాట మా నాన్న, క్యూట్గా ఉన్నానని. సో చూసారా ఎంత అందంగా రెడీ అయిపోయాను. అది మ్యాగీ గాడంటే. సో అలా రెడీ చేస్తాడు మా నాన్న. సో అలా మా హస్బెండ్ వీక్లీ వన్స్ అదొక పని అనమాట. సో ఇది వచ్చేసి మా మ్యాగీ గాడు చెప్పాను కదండి, ఇప్పటికి 2 టైమ్స్ బెడ్షీట్స్ చింపింది మావి. సో మళ్ళీ ఏం చేసిందంటే సైలెంట్గా లోపలికి వెళ్ళి బెడ్షీట్ చింపేసి వచ్చి ఇక్కడ కూర్చుందనమాట. మా జాను చెప్పింది అమ్మ మళ్ళీ బెడ్షీట్ చింపేసింది అని. సరే రావే నీ పని చెప్తా అని చెప్పి దాన్ని తీసుకెళ్తున్నాను లోపలికి తీసుకెళ్ళి బెడ్షీట్ ఎందుకే చింపావని చెప్పి బెడ్ ఎక్కి చూపిస్తుంటే అది ఇంత కూడా భయపడదండి. అసలు దానికి భయం అనేది లేదు. ఎన్ని బెడ్షీట్ అండి బాబు, పైనే కాదు ఇప్పుడు ఏకంగా లోపల లోపల బెడ్డే చింపేసింది అనమాట. సో దాన్ని అసలు ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదండి. అసలు పరుపు కాస్త చింపిపడేసింది. భయం లేదు పాడలేదు. దీన్ని కొడతా ఉండు అని చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు దీనికి మమ్మల్ని చూస్తే ఒక ఆటలాగా అయిపోయిందనమాట. బాగా లాడ ఎక్కువైంది మా ఇంట్లో. వస్తున్నా ఉండి నీ పని చెప్తా, కర్రేది అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ కర్ర ఉందన్నమాట. నేను ఎక్కడ ఆ కర్ర తీసుకొని దాన్ని కొడతానని చెప్పి ముందే ఆ కర్ర తీసేసుకొని దాని నోట్లో పెట్టేసుకొని చుట్టూ తిరిగేస్తుందండి. అసలు వీటికి ఇన్ని తెలివితేటలు ఎట్లా వస్తాయి నాకు అర్థం అవ్వట్లేదు. నేను కర్ర తీసుకొని కొడతాను అనగానే అసలు ఆ కర్ర తీసుకొని చుట్టూ తిరిగేస్తుందండి. నాకు అసలు ఆ కర్ర ఇవ్వట్లేదు, అసలు నాకు దొరకట్లేదు అనమాట. అదేంటో కానీ దానికి ఆ టేబుల్ చుట్టూ తిరిగి ఆడడం అంటే ఎంత ఇష్టం
ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. ఇంకోసారి ఇలా చేస్తావా అంటే అసలు ఏమన్నా భయపడుతుందా చూడండి. ఇలా బెడ్షీట్స్ మేము వేస్తూ ఉంటే అలా చింపేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇంట్లో మేము తుడవడానికి కింద క్లాత్ వేస్తామా, ఆ క్లాత్ అనేది డైలీ తీసుకెళ్ళి అప్స్టైర్ మీద పడేస్తుందండి. డైలీ అదే పని. ఎక్కడుందని మేము ఎత్తుక్కుంటూ ఉంటే పైన తీసుకెళ్ళి పడేస్తుంది అనమాట. అసలు నువ్వు వద్దు మ్యాగీ, మాకు అవసరం లేదు, వెళ్ళిపో ఇంట్లో నుంచి, నువ్వు మాకు పనికి రావని చెప్తే వెళ్ళదంట. వెళ్ళకుండా చూసారా రౌండ్స్ వేస్తుందన్నమాట. దొరకదండి, అస్సలు దొరకదు. ఎంత పట్టుకుందామని ట్రై చేసినా కూడా ఆటలాడిస్తుంది. మాకు విసుగొచ్చి ఇంకా వదిలేయాలి తప్ప అది మాత్రం దొరికే సమస్య లేదనమాట. అలా చేస్తుంది మా మ్యాగీ గాడు. ఇదేమో టీవీ పెట్టాను, దాని వీడియో పెట్టి మ్యాగీ నీ వీడియోనే వస్తుంది చూసుకో అని చెప్తే అక్కడ మా మ్యాగీ అని పిలుస్తారు కదా వీడియోలో, ఆమెకు ఆ వాయిస్ వింటే చాలు ఎంత ముద్దుగా చూసుకుంటుందో. తన వీడియోలు తనే చూసుకొని మురిసిపోతూ ఉంటుంది అనమాట మా మ్యాగీ గాడు. దానికి ఎవరైనా పిలుస్తున్నట్లు టీవీలో సౌండ్ వచ్చిన మ్యాగీ అన్న ఆమె అనమాట మ్యాగీ అంటే, ఇంకెవరు లేరు, నేనే మ్యాగీ అన్నట్లుగా ఫీల్ అయిపోయి బిల్డప్ ఇస్తుంది. చూసారా ఎంత క్యూట్గా పడుకొని ఎంత బాగా టీవీ చూస్తుందో. మా మ్యాగీకి అన్నీ తెలుసు అండి. అసలు అమ్మో తెలివితేటలు మామూలుగా లేవు మా మ్యాగీ గడికి. అలా క్యూట్ పనులు చేస్తూ ఉంటుంది మా మ్యాగీ గాడు. సో అలా టీవీ చూస్తూ ఉందన్నమాట. సో ఇది మా తమ్ముడు మా ఇంటికి వచ్చి మా భవ్యని కావాలని తమాషా కొడుతున్నాడనమాట. భవ్యని కొడుతున్నాడని చెప్పి మా భవ్యని కొడతావా అని చెప్పి వాడిని ఎట్లా కొరికేస్తుందంటే అసలు ఘోరంగా కొరికేస్తుందండి. వాడు కొడుతున్నాడని చెప్పి మా భవ్యమ్మ కావాలని అరుస్తుంది, వాడినేమో అది పీకేస్తుంది అనమాట. మేబీ డాగ్స్ అన్నీ ఇంతేనేమో, యజమాని కొడితే ఒప్పుకోవు. సో మా భవ్య అంటే కూడా ఇష్టం అనమాట. చూసారా వాడిని ఎట్లా కొరికేస్తుందో. వాడు ఊరికి జోక్గా కొడుతున్నా కూడా అది నిజంగా అనుకొని వాడిని అసలు వదలట్లేదండి. కొరికేస్తుంది, మీద ఎక్కేస్తుంది. అసలు మొండి మొహందండి మా మ్యాగీ గడైతే, అంత మొండి. అసలు వాడికే విసుగొచ్చి వదిలేశాడు. అంత అల్లరి చేస్తుంది మా మ్యాగీ గాడు. నేను ఇంకా మా తమ్ముడికి చెప్తున్నాను, వదిలేరా బాబు లేకపోతే నేను కొరికేస్తుందని చెప్తున్నాను. చూసారా ఎట్లా పట్టుకొని లాగేస్తుందా మా వాడిని. ఇంకా మా వాడికి విసుగొచ్చి వదిలేస్తున్నాడు అనమాట. లేకపోతే పైకి లెగరా బాబు, లేదంటే నీ చెయ్యిలు కొరికేస్తుందని చెప్తున్నాను. అయితే మా తమ్ముడేమో కావాలని జోక్గా దాన్ని ఆట పట్టించాలని చూస్తున్నాడు. ఇది ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి, ఇంకా ఫుడ్ అనేది అస్సలు తినట్లేదు. నోట్లో పెడితే ఇట్లా ఊసేస్తుంది అనమాట. చిన్నపిల్లలకి పెడితే కదా ఎలా కింద వేస్తారో, రోజు మాకు ఇదొక పని అయిపోయిందండి మా మ్యాగీ గాడితో. ఎవ్రీడే దానికి ఇలా పెట్టాలి, చుట్టూ క్లీన్ చేసుకోవాలి, చుట్టూ ఆమె గారికి చేసిన తర్వాత ఇలా దిష్టి తీసి తుడవాలన్నమాట. కానీ దీనికి ఒక హ్యాబిట్ ఉందండి, తినగానే మ్యాగీ పక్కకి వెళ్ళిపో అంటే మంచిగా ఇంత కూడా తొక్కకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంది, మంచిగా తుడిపించుకుంటుంది అనమాట. మీద మేము పడిందంతా ఇలా తుడుస్తూ ఉంటే అలా మంచిగా తుడిపించేసుకొని క్లీన్ చేయించేసుకొని పక్కకి వెళ్ళిపోతుంది. మంచి హ్యాబిట్ ఉందండి మా మ్యాగీకి. కానీ ఈ మధ్య అయితే ఫుడ్ అయితే సరిగ్గా తీసుకోవట్లేదు ఈ సమ్మర్కి. ఎవ్రీ ఇయర్ ఇదేనండి ప్రాబ్లం దీంతో. ఇంకా మనమే ఇలా ఉన్నామంటే ఇంకా డాగ్స్ కూడా మేబీ ఇంతేనేమో. సో అందుకే మేము కూడా ఫోర్స్ ఎక్కువ చేయట్లేదు. అంతకుముందు ఎక్కువ సార్లు పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు కూడా మేము తగ్గించేసాము అనమాట సమ్మర్కి. ఎందుకంటే ఎక్కువ దానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఫోర్స్గా కూడా తినిపించకూడదని చెప్పి లిమిట్గానే పెడుతున్నాము. ఇక్కడ మా భవ్య వచ్చేసి బ్యాగ్ పక్కన పెట్టేసి అక్కడ కూర్చొని ఉందన్నమాట. దీనికి ఒక హ్యాబిట్ ఉందండి, ఎవరికి తెలియకుండా సైలెంట్గా వెళ్ళి కొరికేయడం అనమాట. ఏం చేస్తుందా మ్యాగీ గాడు అని చెప్పి చూస్తే వెళ్ళి బ్యాగ్ది అది కొరికేస్తుంది అనమాట. చూసారా నేను అడుగుతున్నానని తోక ఎలా ఊపుతుందో. ఏదైనా తప్పు పని చేస్తుందంటే దొంగ మొహం దానికి బాగా తెలుసు అనమాట. సో మమ్మల్ని ఐస్ చేయడానికి అలా తోక ఊపేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంక మమ్మల్ని 5 minutesలో ఐస్ చేసేస్తుంది, ఏమి అనకుండా చేసేసుకుంటుంది. అసలు దాన్ని కొట్టాలన్నా మనకు మనసు రాదండి, అంత తెలివితేటలు ప్రదర్శిస్తుంది. ఈరోజు కూడా ఏమైందంటే క్లాత్ ఎక్కడ పడేసావు మ్యాగీ, రా పైకి వెళ్దామని చెప్తే పైన వెళ్ళి చూస్తే పైన పడేసింది. ఏంటి మ్యాగీ ఇక్కడ పడేసావని చెప్పి గట్టిగా అరిస్తే నన్ను కొట్టకుండానే నా మీద చేయి ఇచ్చేసి ఇలా ఫేస్ పెట్టి చూస్తుంది అనమాట. అంటే దానికి తెలుసు మనం అరిచేస్తామని, అందుకోసం ముందుగానే మనుషులు ఐస్ చేసేస్తుంది. చాలా టాలెంటెడ్ అండి ఈ డాగ్స్ మాత్రం. అమ్మో అసలు వీటికి ఇన్ని తెలివితేటలు ఎలా వస్తాయో ఏమో, భలే ఘోరంగా ఉంటాయి వీటికి తెలివితేటలు. ఇంకా చూసారా అక్కడి నుంచి ఇంక వెళ్ళిపోతుంది. మా భవ్య వాచ్ వచ్చేసి దీనికి పెడతానమ్మా క్యూట్గా ఉంటుందని చెప్పి మా భవ్య దానికి పెట్టిందనమాట. అన్నీ ముద్దులు కావాలి ఈమె గారికి, వేషాలు అన్నీ ఉన్నాయి.
అన్నీ ఇలాంటి కథలన్నీ పడుతుంటుంది. ఆమె పెడుతూ ఉంటే ఈమె మంచిగా చేతికి వాచ్ పెట్టించుకుందనమాట. కనీసం దాన్ని చెయ్యి కూడా ఇలా మూవ్ చేయట్లేదు. మంచిగా పెట్టించుకొని ఎంజాయ్ చేస్తుంది మా మ్యాగీ గాడు. ఈరోజు మా జాను ఒక బాల్ కొనింది. ఆ బాల్ ఇవ్వలేదని మా మ్యాగీ గాడు మా జాను వెనకాల ఎలా పడుతుందంటే నాకు ఇస్తావా లేదా అని. ఇదేమో ఈ లాస్ట్లో కూర్చొని అక్కడి నుంచి ఆవిడ అందాన్ని చూసుకుంటుందండి మా మ్యాగీ గాడు. చూసారా ఎన్ని తెలివితేటలో, ఈ మూల నుంచి ఆ మూల అద్దంలో దాని అందం చూసుకుంటుంది. సో ఇది మా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్.